దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ది చెందుతోంది. ఇండస్ట్రీలో కంపెనీలు పెరిగిపోతూ ఉండటంతో దాన్ని మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చింది. ఉపాధితో పాటు లాభాలు కూడా పెరగడంతో ఎక్కువ మంది ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. ఈ బిజినెస్ తో వినియోగదారులు మోసపోకూడదనే ఉద్దేశంతో 2016 సెప్టెంబర్లో కేంద్రం ఈ ఇండస్ట్రీని గుర్తించి కొత్తగా మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాలు కూడా ఈ గైడ్ లైన్స్ ని ఫాలో అయి తమ పాలసీల్ని తీసుకురావాలని సూచించింది. ఇప్పటి వరకు అసోం, ఒడిశా మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గైడ్ లైన్స్ తీసుకొచ్చాయి. 3 రాష్ట్రంగా ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఇండస్ట్రీ 6,000 కోట్ల టర్నోవర్ చేస్తోందన్నారు. ప్రాడక్ట్ కి అడ్వర్టైజ్మెంట్, బ్రాండ్ అంబాసిడర్, మార్కెటింగ్ లాంటివి లేకుండా కేవలం డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే కస్టమర్స్ కి చేరుస్తామంటున్నారు.